హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఏంటి ప్లేట్లో ఇది పెట్టుకొని నిలబడింది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా కోడలు ఒడి బియ్యంలో చలిమిడి పెట్టుకొని తీసుకొని వచ్చింది. అయితే ఆ చలిమిడి తప్పనిసరిగా మా ఆనవాయితీ ప్రకారము చేసి తీసుకొని రావాలండి. అలా చేసి తీసుకొని వచ్చింది. ఎప్పుడు మా కోడలు బంగాళదుంప పరోటాలు చేస్తూ ఉంటుంది. అంటే గోధుమ పిండి కలుపుకొని లోపల బంగాళదుంప పెట్టి పరోటాలు చేస్తారు కదండి, అలా చేస్తూ ఉంటుంది. అయితే బంగాళదుంప నేను ఎక్కువగా తినను. అందుకని నేనేమన్నానంటే, సరే భ్రమరా, ఇది ఈ గోధుమ పిండి కలిపేసి చేసి స్టఫ్ గా లోపల చలిమిడి పెట్టుకొని చేసుకుందాము, ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అని చెప్పి అన్నాను. అనగానే మా కోడలు, ఐడియా బాగుంది అత్తమ్మా, సరే చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పాను అన్నది. అని వెంటనే ఆ గోధుమ పిండి కలిపేసుకొని ట్రై చేసేసామండి. చూడండి, స్టవ్ వెలిగించుకుంటున్నాను. చలిమిడితోటి చలిమిడి అప్పాలు చేసామండి. చూడండి, కాలుతుంది. తర్వాత తిప్పి చూపిస్తాను. చూడండి, అది కొంచెం కాలింది. అంటే నెయ్యేని రాసుకోవచ్చు, మనము నూనెను రాసుకోవచ్చు అండి. దీని మీద ఇట్లా మొత్తము నూనె చక్కగా రాసుకోవాలి. కానీ టేస్ట్ చాలా బాగున్నాయండి. ఒకటి చేసి చూసి బాగున్నాయని చెప్పనే ఇలా ట్రై చేసాము. ట్రై చేసి చేస్తున్నాం. చూడండి, మీరు కూడా చలిమిడితోటి చలిమిడి అప్పాలు చేసుకోండి. మామూలు సజ్జప్పాలు అని చెప్పానంటారు, అట్లానే చలిమిడి అప్పాలు కూడా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. చేసేసి పెనం మీద వేసి కాల్చేసాము. చూడండి, ఇలా వచ్చింది. టేస్ట్ చూపిస్తాను. అయితే నూనె వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనేంటంటే నెయ్యి ఎక్కువ ఎందుకు తింటామని చెప్పానని నూనె వేసి కాల్చాను. ఇప్పుడు పైన కొంచెము నెయ్యి వేసుకొని టేస్ట్ చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుందండి. మనం భక్షాలు చేసుకుంటాం కదా, ఆ భక్షాల కన్నా టేస్ట్ గా ఉందండి. మీరు ఎవరైనా ఇలా చేసి ఉంటే కనుక కామెంట్ లో తెలియచేయండి. ఒకవేళ చెయ్యకపోతే ఇలా చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ లో తెలియచేయండి. తర్వాత మళ్ళీ రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.